తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యాగాలతో మంచి యోగాలు కలుగుతాయని ఆంధ్రప్రదేశ్ సేవ్ టెంపుల్స్ చైర్మన్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 15వ తేదీ బుధవారం నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించబోయే అతిరాత్ర మహాయాగ కార్యక్రమాలను ఉద్దేశించి గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యాగాలతో మంచి యోగాలు శుభ పరిణామాలు కలుగుతాయని, యాగాల్లో పాల్గొనడం, ఆశీర్వచనాలు పొందడం, దర్శించుకోవడం జన్మకు సార్థకత అన్నారు. ప్రపంచంలోనే ఈ అతిరాత్ర మహాయాగం గురించి దేశ విదేశాల నుంచి మన రాజధాని ఢిల్లీ నుంచి కూడా దీని వివరాలు కనుక్కుంటున్నారని, ఎక్కడా జరగని విధంగా అతిరాత్ర మహాయాగం భీమవరంలో యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ సారథ్యంలో సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం, దానికి సహకరిస్తున్న యాగ పర్యవేక్షకులు కంతెటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, నరహర్శెట్టి కృష్ణల పర్యవేక్షణ సహకారంతో ఈ యాగం నిర్వహించడం ఒక గొప్ప విశేషమన్నారు. తాను కూడా ఈ యాగంలో భాగస్వామినై స్వామి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నానని, 50 మంది భీమవరం ప్రజలంతా ఈ యాగంలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ యాగంతో సుమారు 200 నుంచి 300 కిలోమీటర్లు ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం అధికారులు, భీమవరం పురపాలక సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ యాగ నిర్వహణలో సేవలందించడం ఒక మంచి శుభ పరిణామని పేర్కొన్నారు. యజ్ఞకర్త శ్రీ జంధ్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, తాను నిమిత్తమాత్రుడని, యజ్ఞం ప్రారంభం నుంచి తన ప్రయత్నానికి గజల్ శ్రీనివాస్ సంపూర్ణ సహకారంతో ప్రారంభించామని, సమస్త ఏర్పాట్లన్నీ సంపూర్ణంగా జరిగాయని, అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలను కూడా 50 మంది భక్తులందరికీ కూడా అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దోషాలు నివృత్తికి ఈ యాగాలు మంచి ఫలితాలిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, విశ్వనాథరాజు, డి సత్యనారాయణరాజు, నరహర్శెట్టి కృష్ణ, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో రేపటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా మహోత్కృష్ట సోమయాగం అతిరాత్ర మహాయాగం ప్రారంభమవుతోంది. ఇది చాలా ఆనందదాయకం. మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం, అవన్నీ ఇహానికి ఉపయోగపడతాయి. కానీ ఈ జీవితంలో ఉత్తమ లోకాన్ని వెళ్లాలన్నా, పరమజ్ఞానం పొంది ముక్తిని పొందాలన్నా మనం చేసే కర్మ ఆధారం అవుతుంది. ఆ కర్మ యజ్ఞం కన్నా గొప్ప కర్మ ఈ లోకంలో పుట్టబడలేదు. ఆ యజ్ఞంలో సోమయాగం కన్నా గొప్ప యజ్ఞం పుట్టబడలేదు. అటువంటి మహాయజ్ఞం మనం చేసుకుంటున్నాం. ఇది ఈశ్వరుని దయ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞాలలో పాల్గొని, ఇక్కడ 2 యాగాలు జరుగుతున్నాయి. ఒకటి శ్రౌతయాగము, ఒకటి స్మార్తయాగం. స్మార్తయాగంలో గ్రహదోషాలు, నక్షత్రదోషాలు, ఎటువంటి సమస్యలకి ఇక్కడ పరిష్కారాలు ఇందులో లభిస్తాయి. శ్రౌతయాగంలో ఉత్తమ జ్ఞానము, మోక్షము లభిస్తుంది. ఈ 2 యాగాలు ఒకేసారి మన గ్రౌండ్లో జరగడం ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని వారందరికీ సకల దోషాలు తొలగించుకొని అత్యుత్తమ జ్ఞానం పొంది పరమేశ్వర సన్నిధి చేరుకోవడానికి యజ్ఞం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ యజ్ఞంలో పాల్గొస్తుందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. భీమవరంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి రేపు తెరదీయబోతున్నాం. ముఖ్యంగా శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో సుమారుగా ఒక 20 రోజుల క్రితము పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటించిన తర్వాత ఇది ప్రపంచమంతా కూడా వ్యాపించి నన్ను అడిగారు, ఏమంటే ఇది చాలా కష్టమైనటువంటి సోమయాగం కదా, ఎవరో పెద్ద పెద్ద సంస్థలు, మహేష్ యోగి సంస్థలు వాళ్ళు వీళ్ళు చేశారు, ఇది చాలా కష్టం సార్ చేయడం, ఇది ఎవరు సార్ చేసేది అని అడిగారు. అంటే సార్ ఇలాగా శర్మ గారు చేస్తున్నారండి అన్న. అంటే ఏమేమి సార్ ఇందులో ఒకసారి ఆ బ్రోషర్ పంపించండి అన్నారు. ఆ బ్రోషర్ పంపిస్తే వాళ్ళు నిజానికి ఆశ్చర్యపోయి సార్ ఇది అనితర సాధ్యమైనటువంటి యాగం, ఇది మామూలుగా ఒకళ్ళు మనుషులు అనుకుంటే జరిగేది కాదు, ఏదో గొప్ప దైవ సంకల్పం ఉంటే కానీ ఇది ఇటువంటి యాగాలు జరగవు. ఇది చూడాలంటే అదేదో పూర్వజన్మ సుకృతమే ఉండాలి. ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఖమ్మంలో చేశారు. అసలు చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వర్షం పడిపోయింది. అనేక రుజువులు కనిపిస్తాయి ఇటువంటి యాగాలు జరిగినప్పుడు. ఇది నిజంగా శ్రీనివాస్ గారు ఇటువంటి కార్యక్రమం ఒకరు తరపెడితే వారి వెనకాల మీరు ఒక ఆలోచనాత్మకంగా ఉండే సేవగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాము. మాకు కూడా అవకాశం ఉంటే వస్తాం సార్ తప్పకుండా అని చెప్పారు. ఈ సోమయాగాన్ని మరలా చూడలేం జీవితంలో. నేను కనీసం 2-3 రోజులన్నా ఇక్కడ పార్టిసిపేట్ చేసి వెళ్దాం, ఇందులో పాల్గొని. ఒక పక్క నేను భగవద్గీత రికార్డింగ్లో ఉన్నా, కానీ శర్మగారు లాంటి ఒక ధన్యాత్మ, పుణ్యాత్ముడు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం ఉండాలి ఆయన పక్కన. కనీసం 1 రోజు 2 రోజులని వచ్చాను. సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా నేను కోరుకునేదంటే ఇటువంటి యాగాలు వారి ఆధ్వర్యంలో దేశమంతా కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భీమవరం పట్టణంలో
డిఎన్ఆర్ కళాశాల గన్నాపతివారి క్రీడా మైదానంలో నిర్వహించబోతున్న 15 నుంచి 25 వరకు నిర్వహించబోయే అతిరాత్ర మహాయాగం ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తయ్యి రేపు అనగా బుధవారం 15వ తేదీ ఉదయం 5:15 మరి విఘ్నేశ్వర పూజతోటి ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ డిఎన్ఆర్ కళాశాలతో పాటు భక్తులు ఎంతోమంది దాతలు సహకరించే పరిస్థితి ఉన్నాం. అయితే ఇక్కడ గోత్రనామాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసి కొన్ని ఇక్కడ వంటలు కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ జరుగుతున్న విషయాల మీద మరి ఎక్కడా జరగని ఈ యాత్ర ఈ యతిరాత్ర యాగం ఎక్కడా జరగలేదని ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి జంజాల శ్రీనివాస్ శర్మ గారు మరి చాలా గొప్ప విషయం, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ వస్తున్నారు. ఈ యాగంలో జరిగే ఫలితాలను ఆయన చెప్తున్నప్పుడు మనసు పులికించిపోతుంది. అయ్యా భక్తులారా, దయ ఉంచి బుధవారం 15వ తారీఖు 25వ తారీఖు దాకా ఈ యాగంలో పాల్గొని పునీత అవ్వాలని ప్రత్యేకించి కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈ భీమవరం పట్టణంలో ఇటువంటి మహాయజ్ఞానికి జరగడానికి ముఖ్య కారకులు ఏంటంటే కనుక ఇది జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు వారి పూర్తి ప్రోత్సాహంతో మన రంగసాయి గారు, కంటేటి వెంకటరాజు గారు, గజల్ శ్రీనివాస్ గారు, అలాగే మిగతా భక్తులు, డిఎన్ఆర్ కాలేజీ మేనేజ్మెంట్ వారు వీరందరూ సహకారంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి ఈ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసి జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు కూడా కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని ధన్యులు అవుతారని చెప్పేసి శ్రీ యోగ కమిటీ ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఉండే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు వీరాభిమాని సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. ఆకివీడు మండలం ఐభీమవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు సోమవారం ఓటు వేసి పోలింగ్ బూత్ వద్ద అందరికీ ఉత్సాహంగా కనిపించిన లక్ష్మణ్ రాత్రి ఇంటికి వెళ్లి చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్ష్మణ్ కుమారుడు 6 ఏళ్ల క్రితం హైస్కూల్ వద్ద ఆడుకుంటూ చెట్టు కొమ్మపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బుద్దరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం భీమవరం పరిసర ప్రాంతాల్లోని హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం మందులు అందిస్తోందని 30 మందికి పౌష్టికాహారం కిట్లు అందిస్తున్నామని తెలిపారు. సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి, సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తమ సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేకూరి ఝాన్సీ సౌజన్యంతో ఈ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, దాత చేకూరి ఝాన్సీ, రాజీ, కముజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంగా తీసుకుని సేవలు అందించినటువంటి అల్లు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అనుకుంటాం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను. కూడా బాగా చదువుకోవాలి, చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆరోగ్యం, చదువు ముఖ్యం, మంచి అలవాట్లు కూడా ముఖ్యం. మీరు ఆ కార్యక్రమమే చేసింది, కానీ బాధ్యతగా ముఖ్యంగా వీళ్ళు కానివ్వండి, ట్రెజరర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని మీకోసం ఉపయోగిస్తున్నారు. ఇది మీరు వినియోగించుకుని చక్కగా మీరు ముందుకెళ్తారని. గత సంవత్సరం 530 మంది సభ్యుల వరకు సభ్యత్వాన్ని తీసుకున్నారు. మనం ఈ సంవత్సరం ఆ సభ్యత్వాన్ని 1000 మంది వరకు మనం చేర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి సంక్షేమ కార్యక్రమం విషయానికి వస్తే ఈ సంవత్సరంలో మనం సుమారు 6 లక్షల రూపాయలు వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది. మనకి నిరుపేదలకు మన ప్రతి నెల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, అంబులెన్స్ సౌకర్యం సరసమైన రేట్లకి అందరికీ కూడా నిర్వహిస్తున్నాము, అందజేయటం జరుగుతుంది. ఎయిడ్స్ బాధిత కుటుంబ సభ్యులకు గత 5-6 నెలలుగా ప్రతి నెల క్రమం తప్పకుండా మేము దాతల సహకారంతో మా సంఘ సభ్యుల సహకారంతో మేము ఎంతో పవిత్రమైన కార్యక్రమంగా భావించి నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా
మరి గత సంవత్సరం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలతో సంస్థ సభ్యుల సహకారంతో ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి నెల సేవా కార్యక్రమాల్లో 2.5 దశాబ్దాల క్రితం హెచ్ఐవి ఆ రోగాన్ని పడి ఎంతోమంది మృతి చెందారు. దానికి సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ కొద్దిగా పౌష్టికాహార లోపం వల్ల కొంచెం వీక్గా ఉండడం జరుగుతుంది. వాళ్ళు వాడే మందులకి మనం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా వాళ్ళు మళ్ళీ చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుని జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారికి పౌష్టికాహారం అందించే కార్యక్రమం గత 4వ నెల. మరి 4 నెలల నుంచి కూడా మాకు మనం ఏదైతే పప్పు దినుసులు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి బెల్లం, నాణ్యమైన సరుకులు చక్కగా దగ్గరుండి వాటిని చక్కగా ప్యాక్ చేసి అందిస్తున్నాం. ఎందుకంటే దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించామని ట్రస్ట్ వ్యవస్థాపకులు దాట్ల వెంకటరామరాజు మంగళవారం తెలిపారు. ట్రస్ట్ ద్వారా గత 3 ఏళ్లుగా కాళ్లకూరు గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా 85 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేశామన్నారు. కాళ్లకూరు గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి నెల నుంచి గ్రామ ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. 1200 మంచినీటి క్యాన్లు ఉచితంగా అందించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఇంటికి నీటిని అందిస్తున్నామన్నారు. వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలో అందిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అని మా అమ్మాయి జ్ఞాపకార్థం 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికి దాన్ని ట్రస్ట్ స్థాపించి ఇప్పటి వరకు ఒక 85 లక్షలు కాల్కూరు ప్రజలకు, కాల్కూరు గ్రామంలో ఒక 85 లక్షలు డబ్బు శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 85 లక్షల వ్యవహాన్ని ఇక్కడ చేయటం జరిగింది. ఫస్ట్ కాల్కూరు గ్రామ ప్రజలకి ట్రస్ట్ పెట్టిన తర్వాత మోక్షధామం నిర్మించడం జరిగింది, ఒక 35 లక్షలు పెట్టి. ఆ తర్వాత హరిజనపేటలో ఒక 5 లక్షలు పెట్టి వంతెన జరగడం జరిగింది. ప్రతి సంవత్సరం మేరీమాత ఉత్సవాలకి మా శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అన్న సమారాధన జరుగుతుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అలాగే ప్రతి కాలకూరులో గ్రామ ప్రజలకి ఇప్పటికి 100 బల్లలు వేయటం జరిగింది. ఒక 4-3 కూర్చునే ప్లేస్ లో ఒక 100 బల్లలు వేయటం జరిగింది. కంటి ఆపరేషన్లు కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళకి, మెరీ స్టూడెంట్ కానీ, నెక్స్ట్ మ్యారేజ్ లేడీస్ కానీ మా సహకారం జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగింది, ఇకపోయి కూడా జరగబోతుంది. వెంకటేశ్వర కోనేరు, పద్మావతి కోనేరు కూడా తవ్వటం జరిగింది. దాని నిమిత్తం రేవులు కోట కట్టడం జరిగింది. రీసెంట్ గా కాల్కూరులో వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాని గురించి అది కొంచెం సీరియస్ గా తీసుకుని ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం వాటర్ ప్లాంట్. దాని నిమిత్తం ఇప్పటికి 1200 కాల్కూరు గ్రామ ప్రజలకు 12 మా సొంత వాటర్ క్యాన్లు సప్లై చేయడం జరిగింది. ప్రతిరోజు ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు మా మనుషులు వెళ్ళి ప్రతి ఇంటింటికి వృద్ధులకు ఒక కేటగిరీ దాన్ని ఇచ్చేసాం. వృద్ధులకు, వికలాంగులకు, బాగా లేని వాళ్ళు, బాగా తెచ్చుకోలేని వాళ్ళు, మొగ దిక్కు లేని వాళ్ళకి అందరికీ ఇంటింటా వాటర్ సప్లై జరుగుతుంది. నెక్స్ట్ మా ప్లాంట్ కూడా ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పైపు బయటకు ఉంటుంది, వచ్చి అందరూ పట్టుకోవటం జరుగుతుంది ఫ్రీగా. అలా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం. నెక్స్ట్ దాంతోపాటు వేసవి కాలంలో, ఈ వేసవిలో ఇప్పటికి ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇది 3వ సంవత్సరం. ఉదయం 10:30 గంటల నుంచి 3:30 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. కాళ్ల మండలం పెదమీరంలో భగీరథ యూత్ ఆధ్వర్యంలో భగీరథ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథుని విగ్రహానికి నాయకులు పూలమాల వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో విజయం మాదే. ఎన్డీఏ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాబాల ధీమా. ఘనంగా నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు జన్మదినోత్సవ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కూటమి పార్టీల శ్రేణులు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా పోలింగ్. జిల్లా వ్యాప్తంగా 82.60% పోలింగ్ నమోదు. యాగాలతో మంచి యోగాలు కలుగుతాయి. ఆంధ్రప్రదేశ్ సేవ్ టెంపుల్స్ చైర్మన్ గజల్ శ్రీనివాస్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.